తృప్తి లేనివి 4 కలవు. మరి జీవ గ్రంథముల నుంచి తృప్తి లేని వాటిని గురించి ఈరోజు తెలుసుకుందాం. పాతాళము కనని గర్భము, నీరు చాలు అనని భూమి, చాలు అనని అగ్ని. పాతాళముకు ఎంతమంది జనాలు వచ్చినా కానీ తృప్తి అనేది లేదట. అలాగే నీరు చాలు అనని భూమి, ఎన్ని వర్షాలు పడ్డా కానీ నీరు ఎక్కడికి పోతుందో కానీ నీరు భూమిలో ఎనికిపోతుంది. ఎంత నీరు పోసినా కానీ చాలు అని ఎప్పుడు కూడా భూమి తృప్తి పడదట. అలాగే పాతాళము ఎంతమంది వచ్చి మరణించినా కానీ, ఎంతమంది జనాలు వచ్చినా కానీ విశాలముగా మరి ఉండి మరి జనులందరినీ కూడా వశపరచుకోవడానికే చూస్తూ ఉంటుంది. ఆ తృప్తి అనేది పాతాళానికి లేదు అని జీవగ్రంథం తెలియజేయబడుతుంది. అలాగే కనని గర్భము, వారు వృద్ధులయ్యేంత వరకు కూడా నేను గర్భము ధరిస్తే బాగుండు అనే ఆలోచన కలిగి తృప్తి అనేది లేకుండా వారు ఉంటారట. ఈరోజు మన జీవితంలో కూడా ఆలోచన చేసినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలు మన్నాను దేవుడు అనుగ్రహిస్తే మన్నాను బట్టి వారు తృప్తి ఏమాత్రం పొందుకోలేదు. మాంసాహారం కొరకు వారు ఎదురు చూస్తున్నట్టు ఆ తృప్తి లేని జీవితాన్ని బట్టి దేవుడు మరణ శిక్షకు వారిని విధించినట్టు చూస్తూ ఉన్నాము. అలాగే ఆదాము వలను మనం చూసినట్లయితే తోటంతా కూడా వారికి ఇచ్చి వేశాడు. తోటలో ఉన్న ప్రతి వృక్షము ఫలము మీరు తినవచ్చు, కానీ మంచి చెడులను తెలియనిచ్చే వృక్ష ఫలములను మీరు తినకూడదని తెలియజేసి ఉన్నాడు. కానీ వారు తోటలో ఉన్న వాటన్నింటిని కూడా విడిచిపెట్టి దేవుడు ఏదైతే తినకూడదన్నాడో ఆ ఫలమును తినడానికే వారు ఇష్టపడి దాన్ని తీసుకొని తృప్తి లేకుండా మరి తినడాన్ని బట్టి పాపానికి వారిని దేవుడు అప్పగించినట్టు మనం చూస్తున్నాము. కాబట్టి ఈరోజు మనకు కలిగి ఉన్న దాంట్లో తృప్తి లేకుండా ఈరోజు మనం జీవిస్తూ ఉన్నాము. వేటి విషయంలో ఈరోజు మనము తృప్తి లేకుండా మరి జీవిస్తూ ఉన్నామని మనల్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. పౌలైతే నేను ఏ స్థితిని కలిగి ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నానని పౌలు గారు తెలియజేస్తున్నారు. కాబట్టి తృప్తి లేని జీవితాలు ఈరోజు మరి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను మరణానికి అప్పగించాడు. అలాగే ఆదాము అవ్వలను పాపానికి అప్పగించి ఉన్నాడు. ఈరోజు మనము మన కుటుంబము ముఖ్యముగా ఎటువంటి తృప్తి లేని జీవితాన్ని జీవిస్తున్నామని మనల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.